హాయ్ సంజిత్ గారు, మీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. అసలు ఈ ట్రావెలింగ్ వెనుక ఉన్న స్టోరీ ఏంటి? అసలు మీ ట్రావెలింగ్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నమస్తే అండి, నా పేరు సంజిత్. ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ ట్రావెలర్. నాకు ట్రావెలింగ్ లో ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు. కానీ నేను నా ఎడ్యుకేషన్ తర్వాత లైక్ 1 month ఖాళీగా ఉండేసరికి నాకు బాగా విసుకొచ్చేసి దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ న్యూస్ ఛానల్స్. డాక్యుమెంటరీస్ అంటే బాగా, అందుకని నేను న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటే అరౌండ్ ఏ ఛానల్ నేమ్ సాక్షి అనుకుంటా. సాక్షిలో నేను ఒక డాక్యుమెంటరీ చూస్తూ ఉంటే ఆ డాక్యుమెంటరీ దేవర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సమ్ ఏజెన్సీ ఏరియాస్ లో వీటి మీద డాక్యుమెంటరీ చూసి చెప్తున్నారు. నాకు బాగా నచ్చింది. నచ్చడాన్ని చూడలేదు కానీ బట్ కొంతసేపటికి బోర్ కొట్టేసింది. కొంతసేపటికి నేను ఛానల్ మార్చేసాను. ఛానల్ మార్చేసరికి ఈ ఛానల్ వచ్చేసరికి ఏంటంటే వీడు ఏదో చెప్పేస్తున్నాడు. అదే టాపిక్ తీసుకొని వీడు అసలు టోటల్ గా దానికి లైక్ ఆపోజిట్ గా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ అంటే ఉన్న ఫ్యాక్ట్ ని వదిలేసి వాళ్ళకి కావాల్సినట్టు చెప్పుకున్నారు. అంటే అఫ్ కోర్స్ నాకు తెలియదు, అప్పుడు దాకా నేను ఇంట్లోనే ఉన్నాను. అంటే నేను వెళ్ళి చూడలేదు కాబట్టి మనం మాట్లాడకూడదు. అంటే వీడు కరెక్ట్ చెప్తున్నాడా, ఆ ఛానల్ కరెక్ట్ చెప్తున్నారా, ఇద్దరులో ఎవరు కరెక్ట్ చెప్తున్నారా అన్న థాట్ అంటే లైక్ ఆలోచించడం నాకు ఎంతసేపు అర్థం కాలేదు. గూగుల్లో రీసెర్చ్ చేశాను. గూగుల్లో రీసెర్చ్ చేస్తే బీబీసీ వాడు అనుకుంటా, వాడు ఇంకో రకం చెప్తున్నాడు. ఈ రెండింటి కంపేర్ లేకుండా అప్పుడు ఆలోచించి దెన్ ఐ టుక్ అన్ ఇనిషియేటివ్. మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు కదా అని నేను అప్పుడు మనమే వెళ్ళి ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం, అక్కడ ఉన్న కండిషన్స్ ని కొత్త కొత్త కల్చర్స్ ని చూద్దాం అని అప్పుడు నేను ఒక ఇనిషియేటివ్ తీసుకొని నా ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ చేశాను. సంజిత్ గారు, కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక లాగా అవుతుంది, మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అవునండి, ఇది చాలా మంది స్టూడెంట్స్ లో చాలా మంది ప్రజల మైండ్ సెట్ లో ఉన్న క్వశ్చన్. వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ దొరకట్లేదు. ఎందుకంటే ఈ మీడియా ఒకటి చెప్తుంది, ఆ మీడియా ఒకటి చెప్తుంది, గూగుల్ ఒకటి చెప్తుంది, పక్కింటి అంకుల్ ఒకటి చెప్తున్నాడు, వాట్సాప్ లో ఒకటి వస్తుంది. వీటన్నిటితో పట్టించుకుంటే నేను సింపుల్ గా చెప్పాలంటే శ్రీలంకగా మారుతుంది అని అనడం కన్నా మనకి ఆల్రెడీ శ్రీలంకగా మారిపోయిన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనే మనతో బోర్డర్ షేర్ చేసుకుంటున్న 2 స్టేట్స్ ఉన్నాయి. ఆంధ్రాకి టాప్ లో ఉంటాయి లైక్ విశాఖపట్నం, ఇటు దాటిన తర్వాత పైన ఉంటాయి మనకి ఒరిస్సా, ఛత్తీస్గఢ్. నేను రీసెంట్ గానే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లో ట్రావెల్ చేస్తుంటే అక్కడ పెద్ద టూరిస్ట్ ప్లేస్ లేవు. ఉన్నాయి మహా అయితే ఆ ఛత్తీస్గఢ్ లో వచ్చేసరికి 4-5 వాటర్ ఫాల్స్, ఒక టైగర్ రిజర్వ్ ఉంటది, ఇంకోటి జూ పార్క్ ఉంటది. అదబ్బో ప్రతి చోట్ల ఉన్నాయి. కానీ మనకి మంచి ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి ఒరిస్సాలో వచ్చేసరికి ఒకటి బీచ్ దగ్గరలో పూరి జగన్నాథుడి గుడి ఉంటది. మన ఇండియా మొత్తం తెలిసిన గుడి అది. ఆర్కిటెక్చర్ బాగుంటది. దాని తర్వాత ఇంకోటి కోనార్క్ సన్ టెంపుల్, అది చూడడానికి చాలా మంది వెళ్తారు. నేను రెండింటిని విజిట్ చేసుకొని పూరి జగన్నాథుడు గుడి దగ్గర నుండి బయటకు వచ్చాను. ఆ దర్శనం నుండి బయటకు వచ్చిన తర్వాత నాకు ఆల్ అరౌండ్ ఒక 200 ఫ్యామిలీస్ అంటే బానే ఉన్నారు. లైక్ మరీ భిక్షం ఎత్తుకున్న అలా అనకూడదు, కానీ వాళ్ళు ఎలాగ ఉన్నారంటే కొంచెం బాగా బతికి తర్వాత ఇలా రోడ్ల మీదకి వచ్చేసిన వాళ్ళలాగా ఉన్నారు. ఎలాగంటే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని కవరప్ చేయడానికి ఏ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఎవరూ లేరు. నేను అప్పుడు అక్కడ ఉన్న ఒక సివిలియన్ అంటే నార్మల్ ఒక పర్సన్ ని వెళ్ళి అడిగాను, ఆప్ సభీకో క్యా హువా, ఆప్ సభీనే క్యూ ऐसा ప్రొటెస్ట్ కర్రే అని అడిగాను. అంటే మీ అందరికి ఏమైంది, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఏ టాపిక్ మీద అంటే మేమందరం ఇలాగా బాధితులు అండి, మా ఫ్యామిలీలో ఇలాగా మా పేరెంట్స్ చనిపోయారు, మా పిల్లల్ని చంపేశారు, చాలా మంది అక్క చెల్లెలు చనిపోయారు వాళ్ళది, అలానే చాలా మంది అక్కడ వాళ్ళ చేతులు కాళ్ళు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రొటెస్ట్ దేనికంటే అక్కడ మావోయిస్ట్ అటాక్లు ఎక్కువైపోయినాయండి. మావోయిస్టులు ఎందుకు తయారవుతారండి? అక్కడ గవర్నమెంట్ సరిగ్గా బాగోకపోతే నార్మల్ మన జనాలే నక్సలైట్లు మావోయిస్టులో జాయిన్ అవుతారు. సరే అండి, అక్కడ మావోయిస్టులు వీళ్ళందరిలో జాయిన్ అవుతున్నారు, ఏమైంది అని చెప్పేసి నేను అడిగాను అక్కడ ఉన్న వాళ్ళని. ఇక్కడ ఎలాగైపోయిన పరిస్థితులు అంటే మాకు ఉండడానికి ఇల్లు లేవు, అసలు డాక్టర్స్ అనేవాళ్ళు, హాస్పిటల్స్ అనేవాళ్ళు లేరు అనే అనుకోవాలి మీరు. ఇంకా ఇక్కడ ఉన్న అంతే పొలిటీషియన్స్ వీళ్ళంతా మా చావుకు మమ్మల్ని వదిలేశారు, మీరు ఎలా ఉంటే ఏంటి, మాకు అసలు సంబంధం లేదు, మా కడుపు నిండిందా చాలు, ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు. పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు, చిన్న పిల్లలండి మాల్న్యూట్రిషన్ లేక అంటే లైక్ పౌష్టికాహారం లేక ఇలా ఉన్నారండి. 5 ఏళ్లలో మనకి ఇక్కడ ఎలాగుంటారండి పిల్లలు, మంచిగా ఇలాగుంటారు దుప్పులాగా. అక్కడ చూస్తుంటే పిల్లలంతా ఇలా పుల్లలాగా ఊగుతున్నారు. గవర్నమెంట్ అసలు మరీ కనీసం పౌష్టికాహారం మీద కూడా ఏం తీసుకోవట్లేదు. తర్వాత కంపేర్ చేస్తూ ఉన్నాను, ఇంత లైక్ ఇలా ఉన్నారా ఏంటి ఇక్కడ గవర్నమెంట్ ఇలాగని చెప్పేసి చాలా బాధపడ్డారు. తర్వాత 2 days తర్వాత రీవిజిట్ అంటే అక్కడంతా చూసుకొని దెన్ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు లైక్ మన ఆంధ్ర బోర్డర్ దగ్గరలో అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఉంటది. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు దేర్. అంటే ఆ డిస్ట్రిక్ట్ లో నుండి చూసుకుంటా వద్దాం మన ఆంధ్రాని కూడా మళ్ళీ రీవిజిట్ చేసినట్టు ఉంటది. అక్కడికి వస్తే నన్ను అక్కడ తిరుగుతున్నాను, నాకేంటంటే దారి తప్పాను.
అప్పుడు అక్కడ ఉన్న లోకల్ ట్రైబ్ మెంబర్ ఆమె పేరు లక్ష్మమ్మ నన్ను తీసుకొని వెళ్ళారు. ఓకేనండి, అలాగే లేట్ అయిపోయింది కదా, మీకు ఈ విలేజ్ లో కొంచెం హోటల్స్ ఇవన్నీ తక్కువ ఉంటాయి, మీరు డిన్నర్ ఇవాళ మాకు ఇక్కడ మా వాళ్ళతో తిన్నట్టు ఉంటది, కాస్త మా కల్చర్స్ ని ఇలాన్నిటిని చూసినట్టు ఉంటది, మాతో పాటు వచ్చి వాళ్ళ ఫుడ్ తినండి అంటే ఓకే అండి సరే ఎత్తుక్కునే గోల్ లేదు, ముందు ట్రావెలింగ్ చేసి అలసిపోయిన నాకు మంచి ఫుడ్ దొరికింది అనుకొని ఆనందపడ్డా. తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫుడ్ తిని తర్వాత ఏంటండి ఇదంతా మొత్తం ఏజెన్సీ ఏరియా లాగా ఉంది, నేను విన్నాను న్యూస్ లో కూడా ఇలాగ ఏజెన్సీ ఏరియా గురించి, మొన్న రీసెంట్ గా ఒక ఛానల్లో కూడా చూశాను, ఏంటంటే మీ పరిస్థితులు ఎలాగున్నాయి, నేను ఇప్పుడే ఒరిస్సా చూసుకొని వస్తున్నాను, అక్కడ ట్రావెల్ చేస్తుంటే ఏమైందంటే అక్కడ డెప్యూటీ చీఫ్ ఆఫ్ బీజేపీ కాల్ చేశారండి, అంటే వాళ్ళ ఇంటికి వచ్చేసి మావోయిస్టులు ఆయన కాల్ చేశారు. తర్వాత ఏంటంటే బస్సులు తగలబెట్టేశారు, బస్సులో చాలా మంది ప్రజలు ఉన్నారు, ఇవన్నీ న్యూస్ లో రాలేదు. తర్వాత మనం గత 5 ఏళ్ళుగా చూసుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే లాస్ట్ 5 years లో 12 మంది కోబ్రా కమాండోస్ చంపేశారంట, 98 మంది ఛత్తీస్గఢ్ పోలీసుని కాల్ చేశారు మావోయిస్టులు, 7 సిఆర్పిఎఫ్ జవాన్లు, 27 మంది ఫారెస్ట్ రిజర్వ్ గార్డ్స్ ని, 155 మందికి పైగా ఇంజూర్ అయ్యారంట, అంటే చేతులు కాళ్ళు మావోయిస్ట్ అటాక్ లో కోల్పోయిన వాళ్ళు. తర్వాత 59 మంది నార్మల్ సివిలియన్స్, అంటే మనలాగా రోడ్ల మీద మనలాగా నార్మల్ గా తిరుగుతారు, అంటే ఎలాంటి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేని మన నార్మల్ సివిలియన్స్, 59 మంది సివిలియన్స్ ని చంపేశారు. ఇలా చూసుకుంటే ఇదే కాకుండా 12 ఏళ్ల ఒక చిన్న పిల్లని చంపేశారండి. అలానే బీజేపీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్ అండి, ఆయన పేరు గురుచరణ్ నాయక్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఏదో వాళ్ళ మావోయిస్టుల డిమాండ్స్ అంట, ఆ డిమాండ్స్ అంటే లైక్ అక్కడ గవర్నమెంట్ బాగాలేదు కాబట్టి అతన్ని కిడ్నాప్ చేసి డిమాండ్స్ లైక్ హాస్పిటల్స్ స్కూల్స్ గురించి డిమాండ్స్ చేశారంట. అప్పుడు ఏమైందంటే ఆ మావోయిస్టులు అతనికి 2 బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళిద్దరు మెడలు కోసారంట. ఈ గురుచరణ్ నాయక్ అనే వ్యక్తి తప్పించుకొని వెళ్ళిపోయాడు అక్కడ నుండి. తర్వాత అక్కడ యువత ఏంటంటే జాబ్స్ లేక నక్సలైట్ లో జాయిన్ అయిపోతున్నారు. అంటే నేను ఆ ఒరిస్సాలోనే తర్వాత ఒక రోజు ఉండి నేను ఒక బీచ్ అమ్మట లైక్ ఒక షాప్ ఉంది, అంటే ఉంటే బీచ్ అమ్మట వరుసగా ఒక మార్కెట్ టైప్ ఉండి అక్కడ చేపలు వండుకుని ఒక సీ ఫుడ్ అమ్మే ఆమె చెప్పింది నాకు, అంటే వాళ్ళ అబ్బాయి కూడా లైక్ బీటెక్ పాస్ అయ్యి వాడికి ఇక్కడ జాబ్స్ లేక బయటికి వెళ్ళలేక ఈ జాయిన్ ద నక్సలైట్స్ లో జాయిన్ అయిపోయి తను కూడా లైక్ ఈ అటాక్స్ లో జాయిన్ అయ్యాడంట. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఇలాగే ఉంటదమ్మా, ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ఏంటి ఇలా వదిలేశారు మమ్మల్ని మారుమూల ప్రాంతం అని చెప్పి అంటే నాకు చాలా బాధ వేసింది ఆ టైంలో. ఆ లక్ష్మమ్మని అడిగాను, ఏంటమ్మా ఇక్కడ అంతా ఇలాగ చెప్తున్నారు, నేను గూగుల్లో కూడా చూస్తే హిమాచల్లో చంబా అనే ప్లేస్ లో గంజాయి అనేది బాగా పండేది, దాని తర్వాత మన ఆంధ్రాలో ఈ డిస్ట్రిక్ట్ నే క్యాపిటల్ ఆఫ్ క్యానబిస్ అంటే గంజాయి, అంటే మన కంట్రీ మొత్తానికే గంజాయి క్యాపిటల్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అని అన్నారు. గూగుల్ చూశాను, చూసి నేను వెళ్ళి అవునా ఈ ప్రశ్న అడిగితే అదంతా ఒకప్పుడు అమ్మా 2019 ఎప్పుడైనా మీరు ఆంధ్రాని చూసుకోవాల్సింది 2019కి ముందు 2019కి తర్వాత ఇలాగ మీరు చూసుకోవాలి, కానీ మీరు ఇలా అనడం అంటే ఇప్పుడు కూడా ఇలా అనడం కరెక్ట్ కాదు, అది అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే మా ఆయన అంటే లక్ష్మమ్మ గారు ఆయన చెప్పిన ఆయన కూడా శ్రీనివాసులు ఆయన పేరు, అక్కడ ఒక యూనివర్సిటీలో ఆయన బీటెక్ కంప్లీట్ చేసుకొని దెన్ హీ కేమ్ బ్యాక్ టు వాళ్ళ ఊరికి వస్తే వాళ్ళ ఊరికి రావడానికి కూడా ఆయన దగ్గర నడిచి వచ్చారంట, ట్రాన్స్పోర్ట్స్ లేవు, నడిచి వచ్చి వానలో తడిసి చాలా ఇబ్బంది పడుతూ ఆయన ఒక రోజు ఇంటికి వచ్చి కూర్చొని ఆయన చెప్పారంట, మన ఊరు పరిస్థితి మారాలంటే ఇలా కాదు, నేను కూడా మన అన్నలతో కలిసిపోతా అని చెప్పేసి ఆయన కూడా వెళ్ళి మావోయిస్టులతో కలిశారంట. ఆయన వెళ్ళి కలిసి తర్వాత ఏమైందంటే 2019 ఈ టైంలో ఆ సతీష్ కుమార్ గారు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో సెబ్తో కలిసి అంటే ఆ మావోయిస్టులు 2019కి ముందు అంటే గత పాత ప్రభుత్వంలో ఏమైందంటే పొలిటీషియన్స్ వీళ్ళంతా కలిపి ఇల్లీగల్గా 14,000 ఎకరాల్లో క్యానబిస్ గంజాయి అనేది కల్టివేట్ చేస్తున్నారంట. అది అక్కడ ఉన్న ప్రజలకు నచ్చలేదు, కానీ బలవంతంగా వాళ్ళ చేత కల్టివేట్ చేయించారంట. ఆ కల్టివేట్ చేయించింది కాకుండా వాళ్ళతో లైక్ వచ్చిన వాళ్ళు కల్టివేట్ చేసిన అమౌంట్ కూడా వాళ్ళు కష్టపడిన దానికి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయలేదంట. ప్రొవైడ్ చేయగా రాత్రి పగలు అక్కడే లైక్ ఆ తోటలోనే పని చేయించి వాళ్ళ చేత కల్టివేట్ చేయించి వాళ్ళకి ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ లేక వాళ్ళ పిల్లలు కూడా పనికి వెళ్ళారు, అంటే చిన్న వయసులోనే పనికి వెళ్ళిపోయారు. వాళ్ళకు సరైన పోషకాహారం లేక మాల్ న్యూట్రిషన్ లైక్ సరైన పోషకాహారం లేక
వాళ్ళు చాలా మంది చనిపోయారు పిల్లలు అక్కడ. తర్వాత ఆమె చెప్పిన మాట ఏంటంటే 2019 తర్వాత చూడండి అన్న మాటకి ఓకే సరే అండి, 2019 ముందు పాత ప్రభుత్వం మొత్తం ఇల్లీగల్ గా 14,000 ఎకరాల్లో పండించిందని అంటున్నారు. సరే ఇప్పుడు 2019 తర్వాత ఏమైంది అని అడిగాను నేను. అమ్మ చెప్పండి ఏమైంది అని అడిగితే అప్పుడే వాళ్ళ ఆయన వచ్చారు. ఆయన బయట నుండి అప్పుడే ఆయన పొలం పని చేసుకొని వచ్చారంట. ఆయన పరివర్తన కింద చేంజ్ అయిపోయారని చెప్పారు కదా ఈవిడ. ఆయన పొలం పని చేసుకొని వచ్చాడు. ఆయన కూర్చోబెట్టి చెప్తున్నారు. ఆయన ఎలా చెప్పారు, నేను ఇలాగా బీటెక్ కంప్లీట్ చేశానండి. నీట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడారు ఆయన. నేను నమ్మబుద్ధి కాల, ఈయన మాయోయిస్ట్ లో చేసినాడు ఏంటి, ఈయన ఇంత ఇంగ్లీష్ లో నీట్ గా ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి అంటే ఆయన అప్పుడు చెప్పారు ఇలా 2019లో సతీష్ కుమార్ గారిని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత 14,000 ఎకరాల క్యానబిస్ తోట, గంజాయి తోటని వాళ్ళు ఇల్లీగల్ గా పండిస్తున్న దాన్ని వాళ్ళు దగ్గర 60% 7,500 ఎకరాలని తగలబెట్టేశారు. తగలబెట్టేయడంతో పాటు దగ్గర సగం 7,500 ఎకరాలని అంటే 60% పంటని తగలబెట్టేసి 3.14 లక్షల కేజీల గంజాయిని వాళ్ళు సీజ్ చేశారంట. సీజ్ చేయడం కాకుండా పరివర్తన కింద వీళ్ళందరికీ ఆ గంజాయిని తీస్తారు కదండి, ఖాళీ ల్యాండ్ ఎందుకు వదిలేస్తారు? ఆ ఖాళీ ల్యాండ్లో అందరికీ ఉపయోగపడేలాగా వాళ్ళందరికీ లైక్ అగ్రికల్చర్ని అంటే కొన్ని కొత్తగా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. కొత్తగా ఇన్ సెన్స్ మీన్స్ వాళ్ళు ఎప్పుడూ పండించిన కొన్ని విత్తనాలని వాళ్ళకి ఇచ్చి కొత్త తోటలు వేపించి వాళ్ళతో చేపించారు. అవి ఏంటంటే లైక్ టర్మరిక్ ఒకటి, మనకి రాజ్మా ఉంటుంది చూసారా, లైక్ చిన్న కిడ్నీ బీన్స్ లాగా ఉంటాయి అవి ఒకటి, తర్వాత జింజర్, ఈ మూడిటి కల్టివేషన్ స్టార్ట్ చేయించారు. మంచిగా ఈల్డింగ్స్ వస్తున్నాయి. పైగా ఆ 14,000 ఎకరాలని 800 ఎకరాల కింద తగ్గించేసి లైసెన్స్ ఇచ్చి వాటిని కల్టివేట్ చేపిస్తున్నారు. లైక్ అది కూడా గవర్నమెంటే కలెక్ట్ చేసుకుంటది. గవర్నమెంటే కలెక్ట్ చేసుకొని దగ్గర కేజీకి 1,000 రూపాయలు చొప్పున ఆ ఫార్మర్కి ఇస్తున్నారు. అలానే వీళ్ళు పండించిన ఈ పసుపు, జింజరు, రాజ్మా లాంటివి ఏంటంటే గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని మార్కెట్లో ఉన్న బెస్ట్ వాల్యూ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసుకొని వెళ్ళి వచ్చిన ఈల్డింగ్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళి మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ఎలాగంటే వాళ్ళకి అభివృద్ధి కల్పించినట్టే కదా. గంజాయి తోట వాళ్ళకి నచ్చకుండా ఇవన్నీ ఇల్లీగల్ గా పండించిన వాళ్ళందరినీ పరివర్తన కింద తెచ్చి వాళ్ళందరినీ మంచి పంటలు పండించేలా చేసి వాళ్ళని లైక్ ఇప్పుడు మంచిగా ప్రమోట్ చేశారు. ఆ ప్రొడక్ట్ ని బయటకు వదిలారు, లాంచ్ చేశారు, మార్కెట్ లో బాగుంది. తర్వాత నెక్స్ట్ రాబోయే కాలంలో ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ టు ప్లాంట్ సిల్వర్ ఓక్ ప్లాంట్స్ అను మళ్ళీ కాఫీ ప్లాంటేషన్. ఏజెన్సీ ఏరియాస్ కదా కొంచెం చల్లగా ఉంటాయి. చల్లగా అంటే అడవి ప్రాంతం కాబట్టి అఫ్ కోర్స్ చల్లగానే ఉంటది. ఈ కాఫీ ప్లాంట్స్ అను సిల్వర్ ఓక్ అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి లైక్ ఫర్నిచర్ కి వాటన్నిటికీ వాడతారు. ఆ సిల్వర్ ఓక్ ప్లాంటేషన్ ని చేపిస్తున్నారు రీసెంట్ గా ఈ ఇయర్స్ లో. ఆ సిల్వర్ ఓక్ ప్లాంటేషన్స్ అన్నిటిని వాళ్ళు లైక్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎకరానికి దగ్గర 1,35,000 నుండి 1,50,000 దాకా అక్కడ అంటే వాళ్ళకందరికి పట్టాలు ఇచ్చారు. వాళ్ళ ల్యాండ్ పట్టాలు వాళ్ళందరికి ఇచ్చేసరికి 1,50,000 దాకా లబ్ధి అంటే లైక్ ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళు పడిన కష్టానికి ఎకరానికి ఇంత అంటే లైక్ బాగుంటది. అంటే లైక్ మంచి వాళ్ళందరికీ మంచిగా ఒక వే చూపించినట్టే కదా. అందరూ ఏంటంటే లైక్ ఇంకా నేను చూస్తున్నాను బిల్డింగ్లు యూత్ అంతా అంటున్నారు డెవలప్మెంట్ లేదు అందరికి డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇలాగా స్కీమ్స్ కింద. అంటే ఎప్పుడైనా అర్థం చేసుకోండి, డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కట్టేసి అందులో ఒక 300 మంది ఎంప్లాయీస్ ని పెట్టేసి వాళ్ళందరికీ కొన్ని సిస్టమ్లు పడేసి కంప్యూటర్లు పడేసి ఇది కాదండి డెవలప్మెంట్ అంటే. మనతో పాటు ప్రజలను కూడా డెవలప్ చేయడం అంటే ప్రజలు డెవలప్ పెడితే ఆటోమేటిక్ గా సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారండి? మనం ఇప్పుడు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ గవర్నమెంట్ ప్రజల మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ప్రజలందరూ డెవలప్ అయ్యారంటే వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ అవుతారు. కొన్ని రోజుల తర్వాత మంచి శాలరీస్ ఏం చేస్తారు అంటే వాళ్ళందరికీ మనోళ్ళు మార్గం చూపిస్తున్నారు. వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ అవుతారు. ట్యాక్స్ పేయర్స్ అంటే మనోళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మళ్ళీ వాళ్ళ ట్యాక్స్ కింద గవర్నమెంట్ కే పే చేస్తున్నారు కదా. నేను చాలా మంది లీడర్స్ నోటి నుండి వింటున్నాను లైక్ పనిచేస్తున్నారు, డబ్బులు పనిచేస్తున్నారు అని చెప్పేసి. ఓకే పనిచేస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు అన్న మాటే అన్నారు తప్పితే పనిచేస్తున్నారే కదా మరి కరెక్టే కదా. మింగేయట్లేదు కదా. పాత గవర్నమెంట్ లో చేసినట్టు డబ్బులు మింగేస్తే మీరు ఆశ్చర్యపోవాలి కానీ ఆయన నీట్ గా పనిచేశారు. మీ డబ్బులు మీకు ఇచ్చేశారు, ఆయనే ఉంచుకోలేదే. అదే కార్యక్రమంలో వాళ్ళందరికీ వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్న లబ్ధిదారులు అంటే అక్కడ పాప ఏజెన్సీ ఏరియాలో ఉన్న స్త్రీలందరినీ ఎంపవర్మెంట్ కింద వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అందించారు.
కట్టించారు. దాంతో పాటు కమ్యూనికేషన్ లేదండి పాపం. కమ్యూనికేషన్ లేకపోయేసరికి అంటే ఆ ఏరియాస్ అన్ని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే మావోయిస్ట్ గ్రూప్ సంబంధించిన వాళ్ళ పేరు అది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు పాపం ఆ ట్రైబల్ పీపుల్ అంతా. వాళ్ళందరికీ పాపం వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి 24 ఏకలవ్య స్కూల్స్ కట్టించారు. పాపం కమ్యూనికేషన్ సెంటర్స్ లేవండి అక్కడ. వాళ్ళకి ఫోన్ చేయాలన్నా కానీ లేవు. లెటర్ బాక్స్ టైప్ ఆ పాతకాలంలో బతుకుతున్నట్టు ఉన్నారు వాళ్ళందరికీ 944 కమ్యూనికేషన్ టవర్స్ కట్టించారు. 378 378 ఆశ్రమ్ స్కూల్స్ కట్టించారు. అలాగే అక్కడ పాపం సరైన వసతులు పాత గవర్నమెంట్లో లేవు. అందుకని చెప్పేసి 179 ప్రీ అండ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కట్టించారు. వాళ్ళందరికీ అమ్మఒడి ఫెసిలిటీస్. ఎందుకంటే పాపం వాళ్ళు ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏం పనులు అంటే గవర్నమెంట్ మంచి ఇనిషియేటివ్ తీసుకుంది అమ్మఒడి. ఇది చాలా మంచి హెల్ప్ అవుతుంది. అమ్మఒడి కార్యక్రమంలో వాళ్ళందరూ లబ్ధిదారులు అందరూ కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ లబ్ధిదారులే. ఎందుకంటే మనలాగా బయటలోకం తెలిసిన వాళ్ళు కాదండి. వాళ్ళు అక్కడే ఉండడం, అక్కడే పని చేసుకోవడం, మళ్ళీ అక్కడే తిరగడం, ఆ ఏరియా నుండి బయటకు వచ్చిన ప్రజలు ఎవరు కాదు. పాపం సోషల్ లైఫ్ ఏం తెలియదు. వాళ్ళందరికీ చాలా మంది జబ్బులతో చనిపోయారు. చిన్న పిల్లలు మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోయారు. సరైన ఆ పౌష్టికాహారం లేక. వాళ్ళందరికీ హెల్త్ స్కీమ్స్ కింద ఫ్యామిలీ డాక్టర్ అనే స్కీమ్ కింద వాళ్ళందరికీ ఫ్యామిలీ కో డాక్టర్ టైప్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒరిస్సాలోనే అక్కడ పూర్తిగా స్టేట్ కే అసలు ఒరిస్సా ఛత్తీస్గఢ్ లో పూర్తిగా స్టేట్ లోనే లేరు. 1000 మంది డాక్టర్ షార్టేజ్ లో ఉంటే మన గవర్నమెంట్ ఏంటి అనే ఇలాగా ఇచ్చేసాడు. మొత్తం చాలా మందికి అక్కడ డాక్టర్స్ చాలా అవైలబిలిటీగా ఉన్నారు అని చెప్పి ఆశ్చర్యపోయాను. ఇవే కాకుండా అక్కడ ఉండే లేడీస్ అందరికి ప్లస్ పాయింట్ ఎలాగా అంటే లైక్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, పాపం మన ఇక్కడే టైంకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఏజెన్సీ ఏరియాస్ సరైన రోడ్స్ ఉండవు. ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు నాకు ఫొటోస్ చూపించారు. నడవడానికి ఇంతవరకు 4 గంటలు పట్టేది బాబు, ఇప్పుడు కరెక్ట్ గా మేము నీట్ గా అక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది, మేము ఎక్కడికి వెళ్ళాలన్న గంట 45 నిమిషాల లోపల వెళ్ళిపోతున్నాము అని మంచి రోడ్స్ చూపించారు. వాళ్ళందరికీ దగ్గర అంబులెన్సెస్ 10 to 15 అంబులెన్సెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు. అక్కడ హాస్పిటల్స్ కట్టించారండి. హాస్పిటల్ ఎలాగంటే ఫ్రీ డెలివరీ అండ్ డయాగ్నోసిస్, జనని శిశు సురక్ష కింద ఫ్రీ డెలివరీ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫ్రీగా డెలివరీ చేసి వాళ్ళకి అయ్యే డయాగ్నోసిస్ కి మొత్తం అక్కడ ఫ్రీగా గవర్నమెంటే భరిస్తుంది. దాంతోపాటు జనని సురక్ష యోజన ఎంత మంచి స్కీమ్ అండి. అంటే హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి లేడీకి అక్కడ ఉన్న మెడికేషన్తో పాటు 1000 రూపీస్ ఇస్తుంది గవర్నమెంట్. దాంతోపాటు అంటే ఒకవేళ ఇంకా లోపల ఉండి ట్రైబల్ ఏరియాస్లో ఉండి రాలేక అక్కడే డెలివరీ అయిపోతే వాళ్ళకి ఇక్కడ నుండి డాక్టర్ వెళ్ళి మొత్తం మెడికేషన్స్ మొత్తం అన్నీ కుదుర్చుకొని వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి దగ్గర 1600 రూపీస్ అలాగే ఇస్తున్నారు గవర్నమెంట్. తర్వాత లోపల ఉండే ప్రజలండి పాపం బయట ప్రపంచం తెలియదు. వైఎస్ఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద అంటే డయాగ్నోసిస్ సెంటర్ లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ 10,000 ఇస్తుంది. తర్వాత అక్కడ డిజేబిలిటీ పీపుల్ ఉంటారు, వాళ్ళ కోసం సర్టిఫికేట్స్, వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ అన్నిట్లో లబ్ధిదారులు చెందేలాగా శాటమ్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. తర్వాత బ్లడ్ బ్యాంక్ అండ్ స్టోరేజ్ సెంటర్స్, మనకి ఇక్కడ సిటీలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి, లేదా ఫోన్ కొట్టినా మనోడు పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ అక్కడ అలా కాదు కదా. బ్లడ్ బ్యాంక్ అండ్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్స్ ఉండవు. ఏజెన్సీ ఏరియాస్ అంటే మీరు ఎలాగ ఉంటాయి అనుకున్నారు, మనలా బిల్డింగ్లు ఉండవు, మనకులా రోడ్లు ఉండవు, లైక్ వాళ్ళంతా అడివండి. అలాంటి ఏరియాస్లో ఉంటారు. లైఫ్లో ఎప్పుడైనా బావిలో కప్పల్లాగా మనం ఒక చోట ఉండి ఇదే ప్రపంచం అనుకుంటుంటే కరెక్ట్ కాదండి. వెళ్ళండి, చూడండి, ప్రతి దాన్ని చూడండి, మీ కళ్ళతో చూసిన దాన్నే నమ్మండి. నేను వెళ్ళి చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. సరైన ఫోన్లు ఉండవు, ఫోన్లున్నా ఫోన్ చేసుకోవడానికి సిగ్నల్ టవర్లు ఉండవు. ఇంకా ఎమర్జెన్సీ అయితే ఇంకా పట్టుకెళ్ళిపోవడం అండి, వాళ్ళని తీసుకెళ్ళిపోవడం. బతుకుతారన్న ఛాన్సెస్ ఉండేవి కాదు 2019 వీటికి ముందు. ఆమె మాట్లాడుతూ నాతో ఏడ్చేసిందండి. ఇలా కాకుండా తర్వాత కొత్తగా పుట్టిన పిల్లలకి బేబీ కేర్ యూనిట్ అండి. పాపం పుట్టంగానే వాళ్ళని పట్టుకొని మనం ఇంటికి తీసుకెళ్ళిపోలేంగా, వాళ్ళ మంచి కేర్ తీసుకోవాలి, వాళ్ళని క్లీన్ చేయాలి. వాళ్ళకి లైక్ పుట్టిన పిల్లోడు సరిగ్గా లేకపోతే వాళ్ళకి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్ లో. తర్వాత వాళ్ళ కోసం బేబీ కేర్ యూనిట్ అండి. డ్రగ్ డి అడిక్షన్ పాత గవర్నమెంట్ లో 14,000 ఎకరాల్లో ఇల్లీగల్ గా నేనే చూసానండి. మన ఊర్లోనే 10 పాన్ షాపుల్లో దగ్గర 5 షాపుల్లో మనకి ఈజీ గంజాయి దొరికేస్తుంది. ఆయన అడిగి వెళ్తే సిగరెట్ రేట్ తో పాటు గంజాయి ఇచ్చేస్తాడు మనకి చుట్టేసి. అలాంటి కండిషన్ లో అండి ఇప్పుడు మనం బయట అసలు గంజాయి అనేది మనకి దొరకట్లేదు. ఏపీలో గంజాయి దొరకాలని చాలా కష్టం. ఏదో ఈ మీడియా ఫాల్స్ ప్రమోషన్ చేస్తుంది, కానీ మీరు గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే మన ఏపీలో అసలు దొరకడం చాలా కష్టం అండి. గంజాయి దొరకట్లేదు. 2019 నుండి చూస్తే డౌన్ ఫాల్ ఇలా తగ్గిపోయింది గంజాయి ప్రొడక్షన్ అనేది. మన వాళ్ళు ఎక్స్పోర్ట్ అంటే అక్కడ పండించింది కూడా గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని దాని మెడికేషన్స్ కి యూజ్ చేసుకుంటున్నారు తప్పితే లేదు. ఈ
ఈ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేశారు అక్కడ మొత్తం. ఎందుకంటే చాలా మంది గంజాయికి అలవాటు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళు పాపం ఆ గంజాయి లేకపోతే నేను బతకలేను అది లేకపోతే అన్నట్టు ఉన్న వాళ్ళందరినీ ఆ డి అడిక్షన్ సెంటర్స్ లో యాడ్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రి ఈ ఐ సెంటర్ ఫ్రీగా ఐ సర్జరీస్ చేస్తున్నారు. మనకి దగ్గరలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. అవి కాకుండా పక్క నడుచుకుంటూ వెళ్తే సందుకో ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. మేం కళ్ళు చూస్తాం బాబు, మేం పళ్ళు చెక్ చేస్తాం బాబు, అది ఇది అనుకుంటా. అలా కాకుండా ఏజెన్సీ ఏరియాస్ లో ఎవరు పెట్టరు, ఎందుకంటే వాళ్ళకి రూపాయి మిగలదు. పాపం వాళ్ళ దగ్గర వాళ్ళు మాత్రం ఏం పే చేస్తారు పెద్ద పెద్ద బిల్లులు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో. అంటే మనకంటే ఈ జగనన్న వైఎస్ఆర్ ఆరోగ్య దీవెనలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనం గడిపేస్తున్నాం, లైక్ వెళ్ళి ఫ్రీగా చెక్ చేయించుకోగలుగుతున్నాం. మనకి గవర్నమెంట్ పే చేసేస్తుంది. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళి అక్కడ పెడితే అవి నడవు, ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలు వాటికి పే చేయలేరు. మనకి ఫ్రీగా ఐ సర్జరీస్ అంటే ఎవరు చేస్తారండి? మనం బయట చేయించుకుంటే 80,000 90,000 ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటే, అలానే ఫ్రీగా చేపిస్తున్నారు. అలాగే హాస్పిటల్ శానిటేషన్ పాలసీ ఇది బాగా నచ్చిందండి. ఇంత కట్టేసి ఇంత చేసేసి అక్కడ అంత నీట్ గా లేకపోతే ఎలా ఉంటది? శానిటైజేషన్ అనేది కావాలి, అంటే నీట్ గా ఉంచడం చాలా పర్ఫెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఇంతకన్నా డెవలప్మెంట్ ఏముంటుందండి? ఆయనతో నేను మాట్లాడానండి. నేను వెళ్ళి అక్కడ ఆ శ్రీనివాసులు అని చెప్పాను కదండి, ఆ లక్ష్మమ్మ వాళ్ళ ఆయనతో మాట్లాడితే ఆయన అన్నారు, ఒరిస్సాలో ఇలా మేము విన్నామండి, మేము ఇలా చూసి వచ్చిన వాళ్ళే 2019 ముందు దాకా నేను ఇలాగ వీటితో పాటు తిరిగిన వాడినే నక్సలైట్ల వీళ్ళతో. వాళ్ళు అన్నది ఏంటంటే లైక్ వాళ్ళ పాయింట్ కరెక్టే అండి, వాళ్ళకి అసలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఇవన్నీ ఫెసిలిటీస్ లేవు కాబట్టి, కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు వెళ్ళి మావిస్ట్లో జాయిన్ అయిపోతున్నారు. అలా కాదని మనకి ఇన్ని ఫెసిలిటీస్ వచ్చి మొత్తం అన్ని తీసుకొచ్చి నీ ముందు ఇన్ని పెట్టినా గానీ మావిస్టులు ఎందుకు అవుతారండి? మనకు మావోయిస్టులు లేరండి. 2019 తర్వాత మనం చూసుకున్నట్టయితే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మావోయిస్టులు అటాక్లు ఏం జరగలేదండి. ఇంత ముందు ప్రభుత్వంలో జరిగినాయి. అంటే నాకు అప్పుడు చిన్నవాడిని కాబట్టి నాకు పెద్ద తెలియదు. మన సినిమా స్టిక్కర్లు ఎలా అంటించుకుంటా అంటే మా నాన్న న్యూస్ కలెక్ట్ చేసుకుని బుక్లో అంటించాడు. ఆ బుక్లో అంటించింది నేను చూసినట్టయితే ఎక్కడో చూసినట్టుంది ఈ మొహం అని ఒక ఇంత స్టిక్కర్ ఉంది. ఆయన అసలు ఫుల్ బాడీ అంతా బ్లడ్ వేసేసుకొని అసలు హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్న ఇన్సిడెంట్ ఆ ఫోటో ఉంది. నాన్న ఎవరు నాన్న ఈయన అని అడిగితే అప్పట్లో చీఫ్ మినిస్టర్ ఆయన. చిన్నప్పుడు నాకు తెలియదు అప్పట్లో. ఆయన అప్పుడు చెప్పారు, ఈయన మన చీఫ్ మినిస్టర్ రా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద నక్సలైట్ల అటాకులు జరిగినాయిరా ఇలాగా అని అన్నారు. అవునా, ఎందుకు జరిగినాయి నాన్న అంటే ఏమోరా మరి నాకు తెలియదు అని అన్నాడు మా నాన్న. సరేలేరా అని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. నక్సలైట్ల అటాకులు అన్ని ఎందుకు జరుగుతాయి అంటే గవర్నమెంట్ పర్ఫెక్ట్ లేకపోయినా, ఏదైనా సరిగా పర్ఫెక్ట్ గా జరగకపోయి ఉంటే మావోయిస్టుల అటాకులు అనేవి జరుగుతాయి. మావోయిస్టులు అనే వాళ్ళు జనాల్లో పుట్టుకొస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ అనేదాన్ని మనం చాలా మంది అంటే లైక్ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే వాళ్ళు, తర్వాత ముస్లిం రాజులు వచ్చారు, ఇలాంతా కాదు అనుకొని మనం ఒక గవర్నమెంట్ ని పెట్టుకున్నాం, మనల్ని మనమే పరిపాలించుకునేలాగా. వాళ్ళని పెట్టుకునేటప్పుడు వాళ్ళు అనేది జనాలకు సేవ్ చేయడానికి ఉన్నారు కదా. లైక్ అలా సేవ్ చేయకుండా వాళ్ళు వాళ్ళ ప్లస్ పాయింట్ అంటే వాళ్ళు వాళ్ళ లబ్ధి చూసుకుంటే కనుక ఇలాంటి మావోయిస్టులు పుట్టుకొస్తారండి. మనకు అసలు మావోయిస్టు పుట్టే అసలు ఛాన్స్ లేదు. ఎవరు చెప్పారండి శ్రీలంక ఇవన్నీ అని చెప్పేసి? అన్నీ ఉట్టి కబుర్లండి, ఏమీ లేదు. ఆంధ్రాలో కావాల్సిన డెవలప్మెంట్ అనేది కావాల్సినంత జరిగింది, ఇంకా జరగబోతుంది. మీరు కనుక మంచి పర్సన్స్ కి ఛాన్స్ ఇస్తే. మీరు ఇప్పుడు ప్రస్తుతం నేను ఇంకా చాలా సంతోషంగా ఉన్నానండి. మన ఒరిస్సా ఛత్తీస్గఢ్ వీటితో పోల్చుకుంటే మనం వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ కి మనం రూలింగ్ ఇచ్చామని అని చెప్పాలి. సో మన వేరే స్టేట్స్ లో చూసుకున్నా, నేను ఇంకా చెప్తున్నాను, వీటితో కాకుండా చాలా స్టేట్స్ చూసొచ్చా. మన ఏపీ దగ్గర 100 కాదు 100కి 200% చాలా బాగుందండి. చాలా క్లీన్లీనెస్ లో కానీ చాలా ఫీచర్స్ చాలా బాగుంది. మనం డిస్కస్ చేద్దాం చిన్నగా వాటన్నిటి గురించి పాయింట్ టు పాయింట్.